నేను తీసుకున్న అప్పెంత 100. సంవత్సరం తర్వాత నేను ఫ్రెండ్కి ఇచ్చిన అమౌంట్ ఎంత 110. 2 సంవత్సరాల తర్వాత నేను నా ఫ్రెండ్కి ఇచ్చిన అమౌంట్ ఎంత 121. 3 సంవత్సరాల తర్వాత నేను నా ఫ్రెండ్కి ఇచ్చిన అమౌంట్ ఎంత 133.1. 4 సంవత్సరాల తర్వాత నేను నా ఫ్రెండ్కి ఇచ్చిన మొత్తం ఎంత 146.4. 146.4. 100కి 1.1 మల్టిప్లై చేస్తే 110 వచ్చింది. 110కి 1.1 చేస్తే 121 వచ్చింది. 121కి 1.1 చేస్తే 133.1 వచ్చింది. దీన్ని ఇంటూ 1.1 చేస్తే 146.41 వచ్చింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా జాగ్రత్తగా వినండి. రైట్, ఇక్కడ చూడండి సార్, దీన్ని 1.1 ఇక్కడ నిష్పత్తి, ఇది 1.1, ఇది 1.1, ఇది 1.1, ఇది 1.1. 2 వరుస సంఖ్యల మధ్యలో ఉన్న నిష్పత్తి సేమ్ అయినప్పుడు అది ఏ శ్రేణిలో ఉంటుంది? గుణశ్రేణిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుణశ్రేణి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2, 6, 18, 54. ఇక్కడ చూడండి సార్, 4 వరుస సంఖ్యలు ఇచ్చాను. 4 వరుస సంఖ్యలు ఇవి ఏ శ్రేణిలో ఉన్నాయి? అంక శ్రేణి, గుణశ్రేణి, హరాత్మక శ్రేణి అని అంటే 2ని 3 తోటి లబ్ధం చేస్తే 6, 6ని 3 తోటి లబ్ధం చేస్తే 18, 18ని 3 తోటి లబ్ధం చేస్తే 54. 3 అనేది అన్నిట్లలో 6/2 3, 18/6 3, 54/18 3. నిష్పత్తి సమానమైనప్పుడు అది ఏ శ్రేణిలో ఉంటుంది? గుణశ్రేణిలో ఉంటుంది. మొట్టమొదటి పాయింట్ రాయండి సార్. నేను తీసుకున్న అప్పైనా, నేను సంవత్సరం తర్వాత ఇచ్చిన మొత్తమైన, 2 సంవత్సరాల తర్వాత ఇచ్చిన మొత్తమైన, 3 సంవత్సరాల తర్వాత ఇచ్చిన మొత్తమైన, 4 సంవత్సరాల తర్వాత ఇచ్చిన మొత్తమైన, ఇవన్నీ కూడా నాకు గుణశ్రేణిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు గుణశ్రేణిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు గుణశ్రేణిలో ఉన్నాయి. పి అయినా, A1 అయినా, A2 అయినా, రైట్, ఇవన్నీ కూడా గుణశ్రేణిలో ఉన్నాయి. అంటే A1/P ఏదైతే నాకు విలువ వచ్చిందో A2/A1 కూడా అదే విలువ వచ్చింది. A3/A2 కూడా అదే విలువ వచ్చింది. A4/A3 కూడా అదే విలువ వచ్చింది. ఆ విలువ ఏంటి సార్? 1.1. 1.1 అంటే ఏంటి సార్? 1 + 10%. అంతే కదా సార్? 1 + 10%. ఇవన్నీ గుణశ్రేణిలో ఉంటే వాటి మధ్య నిష్పత్తిని మనము R అన్నాము. ఇది అరిథమెటిక్ కాబట్టి నేను దానికి ఒక పేరు ఇస్తాను. అదే స్కేలింగ్ ఫ్యాక్టర్. స్కేలింగ్ ఫ్యాక్టర్ అయినా, నిష్పత్తి అయినా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి స్మాల్ r రాయట్లేదు. గుణశ్రేణిలో మనము నిష్పత్తిలో రేషియోలో ఫస్ట్ లెటర్ ఏంటి? R కాబట్టి R. నేను అది రాయట్లేదు, ఎందుకంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ని నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా R అంటున్నాను కాబట్టి 1 + R%. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. చాలా వరకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ని మనము ఎలా చేయొచ్చు? స్కేలింగ్ ఫ్యాక్టర్ తోటి మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. స్కేలింగ్ ఫ్యాక్టర్ తోటి మనము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. సార్, ఈ స్కేలింగ్ ఫ్యాక్టర్ ఏంటి సార్? P, A1, A2, A3 2 వరుస విలువల యొక్క నిష్పత్తిని నేను ఆల్జీబ్రాలో దాని జీపీ అన్నాను కాబట్టి అది నిష్పత్తి. అరిథమెటిక్లో దానికి ఒక పేరు ఇచ్చాను. ఆ పేరే స్కేలింగ్ ఫ్యాక్టర్. స్కేలింగ్ ఫ్యాక్టర్ ఈజ్ 1 + R%. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, Pకి A1కి తేడా సంవత్సరానికి స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎంత? 1.1. ఇక్కడ కూడా సంవత్సరము, స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎంత? 1.1. ఇక్కడ కూడా సంవత్సరము, స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎంత? 1.1. గోల్డెన్ రూల్, చక్రవడ్డీ ప్రాబ్లం చేసే ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ తెలిసి ఉండాలి. పాయింట్ ఏంటి సార్ అంటే, టైం పీరియడ్ కనుక సమానం అవుతే, టైం పీరియడ్ కనుక సమానంగా ఉంటే, టైం పీరియడ్ గ్యాప్ గనక సేమ్ ఉంటే
స్కేలింగ్ ఫ్యాక్టర్ కూడా సేమ్ గా ఉంటుంది. స్కేలింగ్ ఫ్యాక్టర్ కూడా సేమ్ గా ఉంటుంది. స్కేలింగ్ ఫ్యాక్టర్ కూడా సేమ్ గా ఉంటుంది. టైం పీరియడ్ గనక సేమ్ ఉంటే 2 సంవత్సరాల్లో నాకు స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎక్స్ అనుకుంటే మళ్ళీ 2 సంవత్సరాల్లో గ్యాప్ ఎక్స్ అంటే నాకు ఇక్కడ గ్యాప్ 3 years కి స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎక్స్ వచ్చింది అనుకోండి, మళ్ళీ 3 years కి కూడా ఎక్స్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? టైం పీరియడ్ గనక సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ ఉంటుంది. టైం పీరియడ్ గనక సేమ్ ఉంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ ఏముంటుంది? సేమ్ ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇక్కడ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ క్లియర్. స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్. ఇంకో పాయింట్, ఎక్కడెక్కడైతే నేను స్టార్ మార్క్ పెడతానో అక్కడ పాయింట్స్ రాసుకోండి సార్. స్కేలింగ్ ఫ్యాక్టర్ సేమ్ గా ఉంటుంది. 3 సంవత్సరాలకు ఎక్స్ అవుతే మళ్ళీ 3 సంవత్సరాలకు ఎక్స్ అవుతుంది, రైట్? మళ్ళీ 3 సంవత్సరాలకు ఎక్స్ అవుతుంది. అంటే ఇది అంక శ్రేణిలో అయితే సాధారణ వడ్డీ, చక్రవడ్డీ కాబట్టి గుణశ్రేణిలో ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొదటి సంవత్సరానికి ఎంత చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి సార్? ఫైనల్ వాల్యూ మైనస్ ఇనీషియల్ వాల్యూ. 110, 100 తేడా ఎంత? 10. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ సెకండ్ ఇయర్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్ లో ఫైనల్ వాల్యూ నుంచి దేంతోటి స్టార్ట్ అయ్యాను, దేంతోటి ఎండ్ అయ్యాను. ఎండ్ అయిన వాల్యూ నుంచి స్టార్ట్ అయిన వాల్యూ తీసేస్తే నాకు దాని మధ్యలో చక్రవడ్డీ వస్తుంది. 110 and 121, ఇది 11. నాకు చక్రవడ్డీ 3వ సంవత్సరానికి కావాలి. నాకు చక్రవడ్డీ 3వ సంవత్సరానికి కావాలి. 3వ సంవత్సరంలో, 3వ సంవత్సరం అంటే 2వ సంవత్సరంలో ఏదైతే ఎండ్ అయ్యానో అది 3వ సంవత్సరానికి ఇనీషియల్ వాల్యూ. అంటే 3వ సంవత్సరం మొదలైంది 121, ఎండ్ అయింది 133.1. డిఫరెన్స్ ఎంత సార్? 12.1. అరే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి. 10 into 1.1 11, 11 into 1.1 12.1. ఇది కూడా ఏ శ్రేణిలో ఉంది? గుణశ్రేణిలో ఉంది. ఇది కూడా పాయింట్ రాసుకోండి సార్. చక్రవడ్డీ ప్రాబ్లంలో మొదటి సంవత్సరానికి ఎంతైతే చక్రవడ్డీ ఉందో 2వ సంవత్సరానికి అది ఈ రెండిటి మధ్య నిష్పత్తి సేమ్ గా ఉంటుంది. 3వ సంవత్సరానికి నిష్పత్తి సేమ్ గా ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ nth ఇయర్ అన్నీ కూడా జామెట్రీలో ఉంటుంది. అంటే ఈ పాయింట్ వినండి సార్. 9వ సంవత్సరంలో ఎంతైతే చక్రవడ్డీ ఉంటుందో 10వ సంవత్సరంలో ఎంతైతే చక్రవడ్డీ ఉంటుందో 11వ సంవత్సరంలో ఎంతైతే చక్రవడ్డీ ఉంటుందో అవి 3 వరుస చక్రవడ్డీ వాల్యూలు కదా. ఆ పర్టికులర్ సంవత్సరానికి అవి గుణశ్రేణిలో ఉంటాయి. చక్రవడ్డీ ఫర్ 22వ సంవత్సరం, చక్రవడ్డీ ఫర్ 23వ సంవత్సరం, చక్రవడ్డీ ఫర్ 24వ సంవత్సరం దేంట్లో ఉంటుంది? గుణశ్రేణిలో ఉంటుంది. 2 ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ సార్.